జనసేనని బలహీనపరచాలి. పవన్ కళ్యాణ్‌కి, చంద్రబాబు కూటమి మధ్య విభేదాలు సృష్టించాలి హ్మ్. అనేది కొంతకాలం కుట్ర జరుగుతుందనేది ఇటు తెలుగుదేశం వాళ్ళు ఆరోపిస్తున్నారు. అట్లాగే జనసేన వాళ్ళు కూడా ఆరోపిస్తున్నారు. ఈరోజు కొత్త పలుకులో రాధాకృష్ణ కూడా దీని మీద ఒక మొత్తం కొత్త పలుకు రకరకాలుగా రాసుకుంటూ వచ్చి, ఇందులో ఈ అంశాన్ని కూడా ఆయన స్పెషల్‌గా మెన్షన్ చేశాడు. అంటే అదేదో అంటారు, గోతికాడ గుంటనక్కలాగా కాచుకొని ఉంది వైసీపీ. వీళ్ళిద్దరి మధ్య గొడవ వస్తే, వీళ్ళు విడిపోతే మనం చంద్రబాబును ఓడించొచ్చని వాళ్ళున్నారు. చంద్రబాబు ఏమో పవన్ కళ్యాణ్ లేకుండా గెలవలేని పరిస్థితిలో చంద్రబాబు ఉన్నాడు. హ్మ్. సో, అనేది రాశాడు ఇండైరెక్ట్‌గా. సో, అంటే ఇక్కడేందంటే నిజానికి చంద్రబాబు పవన్ కళ్యాణ్ లేకుండా గెలిచుండే పరిస్థితి లేదు. సొంతంగా ఆయనకి 130 సీట్లు వచ్చినప్పటికి గూడా పవన్ కళ్యాణ్ లేకపోయుంటే ఇంతొచ్చేదా అనేది లేదు. ఎందుకంటే బాగా డీలా పడిపోయిన పరిస్థితి తెలుగుదేశంది. జగన్‌కి వ్యతిరేకత కొంతవరకు వచ్చినా గూడా జగన్‌ని నిలువరించాలంటే మనం ఒక్కరే సరిపోదని చంద్రబాబు ఏం చేశాడంటే, ఒక పక్క బీజేపీ వే చాలా తీవ్రంగా చంద్రబాబు పట్ల వ్యతిరేకత ఉన్నా, చివరికి చంద్రబాబుని జగన్ అరెస్ట్ చేయడం వెనక బీజేపీ ఉందని అందరికీ తెలిసినా గూడా చంద్రబాబు బీజేపీ నాయకుల భాషలో చెప్పాలంటే పొత్తు కోసం వెంపర్లాడారు. ఎందుకంటే ఇది నేను చెప్పే పదం కాదు. వాళ్ళు బీజేపీ వాళ్ళే చెప్పారు అప్పట్లో. పొత్తు కోసం వెంపర్లాడుతున్నాడు చంద్రబాబుని. చంద్రబాబుకు తప్ప తెలుగుదేశంలో కూడా ఎవరికీ కూడా ఇష్టం లేదు. కానీ చంద్రబాబుకి ఒక క్లారిటీ ఉంది. మనం ఒంటరిగా జగన్‌ని ఎదుర్కోలేము. కాబట్టి మనం అందరూ కలవాలి. ఎందుకంటే జగన్‌కి వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకత అనేది చీలిపోయిందనుకో, 3 రకాలుగా చీలిపోయినప్పుడు మనం జగనే మళ్ళీ గెలుస్తాడనేది చంద్రబాబు క్లారిటీ ఉంది కాబట్టి ఆయన ఇటు పవన్ కళ్యాణ్‌ని, అటు బీజేపీని కలుపుకోవడానికి మాక్సిమం ప్రయత్నం చేశాడు. బీజేపీ చంద్రబాబుతో కలవడానికి పవన్ కూడా తన వంతు కృషి చేశాడు. తనే ప్రధానంగా చేశానని కూడా పవన్ చెప్పుకున్నాడు. సో, అది చంద్రబాబు వేసిన స్ట్రాటజీ కరెక్ట్ కూడా. అది కరెక్ట్ అని ప్రూవ్ అయింది కూడా. ఎందుకంటే ఇక్కడ ఇవాళ ఏందంటే ఎవడికేం విలువలు లేవు. గెలుపు అనేదే ఇంపార్టెంటు. గెలవడానికి ఒంటరిగా పోటీ చేస్తే ఏంటి, పొత్తులతో ఉంటే ఏంటి, ఏవన్నా చేయొచ్చు. ఇప్పుడు జగన్ ఏమి సరెండర్ అవ్వలేదా? జగన్ కూడా బీజేపీకి సరెండర్ అయ్యే కదా ఉన్నాడు. బీజేపీ మీద ఒక మాట మాట్లాడట్లేదు. బీజేపీ మోడీ మొన్నొచ్చి ఆంధ్ర పర్యటనకు వచ్చి కూడా జగన్ మీద ఒక మాట మాట్లాడలేదు నెగెటివ్‌గా. కాబట్టి ఏందంటే ఎవరైనా కూడా రాజకీయాల్లో గెలుపు ముఖ్యం కాబట్టి గెలవడానికి ఏం కావాలో అది చేస్తారు. అలాగే చంద్రబాబు కూడా తాము ఒంటరిగా గెలవలేం కాబట్టి ఆయన ఇటు జనసేనని, అటు బీజేపీని కలుపుకొని వెళ్ళాడు, గెలిచాడు కూడా. సో, ఫైనల్‌గా సక్సెస్ అయినాడు కాబట్టి చంద్రబాబు స్ట్రాటజీ కరెక్టే అని తెలుగుదేశం వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఇప్పుడు ప్రాబ్లమ్ ఏందంటే చాలామంది తెలుగుదేశంలో కూడా పవన్ కళ్యాణ్‌ని ఎందుకు మనం భరించాలి? అతను ఎప్పుడంటే ఏదంటే అది బిహేవ్ చేస్తుంటాడు. ఇది అవసరమా మనకి? పవన్ కళ్యాణ్ కోసం లోకేష్‌ని మనం ఎక్స్‌పోజ్ చేయలేకుండా కనీసం డిప్యూటీ సీఎంగా పెట్టుకోలేని పరిస్థితి ఎందుకుంది? ఇవన్నీ చాలా మనకే వచ్చాయి కదా 130 సీట్లు. చంద్రబాబు భయపడుతున్నాడు తప్ప ఏమీ కాదు. ధైర్యంగా ముందుకెళ్ళొచ్చు. అతనికి ఉన్నదే 6% ఓటు షేరు పవన్ కళ్యాణ్‌కి. దానికోసం మనం ఎందుకు వెంపర్లాడాలి అన్న ఇది తెలుగుదేశంలో కూడా ఉంది. కాకపోతే చంద్రబాబుకి ఏందంటే పవన్ కళ్యాణ్‌ని ఎలా కంట్రోల్ చేయాలని చంద్రబాబుకి అర్థమైపోయింది. పవన్ కళ్యాణ్ కూడా ఏమంటున్నాడు పదే పదే, 15 ఇయర్స్ పొత్తు ఉంటది అంటున్నాడు పవన్ కళ్యాణ్. అంటే పవన్ కళ్యాణ్ అంటున్నాడు గానీ 15 ఇయర్స్ పొత్తు ఉంటదని చంద్రబాబు గాని, లోకేష్ గాని అనట్లేదు. వాళ్ళకి నెక్స్ట్ ఇయర్ పొత్తు కావాలి. నెక్స్ట్ ఎలక్షన్‌లకి పొత్తు కావాలి అంతవరకే. ఆ తర్వాత పొత్తు ఉంటదో లేదనేది వాళ్ళు చెప్పట్లేదు. కానీ పవన్ కళ్యాణ్ పదే పదే ఎందుకు చెప్తున్నాడు అనేది ఒక అంశం. అంటే పవన్ కళ్యాణ్‌కి భయముందా? ఇండిపెండెంట్‌గా పోలేడా అని. అందుకని జనసేనని అభిమానించే వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ ఈ స్టేట్మెంట్ల పట్ల వ్యతిరేకతగా ఉన్నారు. ఎందుకు మనం ఇంతగా ఆధారపడిపోవాలి? ఇండిపెండెంట్‌గా మనం నిలబడి పోటీ చేస్తుంటే ఇప్పుడు కేజ్రీవాల్ లాంటి వాళ్ళే రాగలిగారు. పవన్ కళ్యాణ్ ఎందుకు రాలేడు? ఎందుకు ఇంత భయం ఉంది ఇతనికి? ఇలాగా నువ్వు పొత్తులోనే ఉంటే పార్టీ ఎప్పుడు బలపడేది? పార్టీలో నాయకత్వం ఎలా డెవలప్ అవుతుంది? అనేది చాలామంది సీనియర్ విశ్లేషకులు కూడా 15 ఇయర్స్ వరకు అసలు జనసేన ఉండదు. నెక్స్ట్ 5 ఏళ్ల తర్వాత జనసేన అనేది కనుమరుగైపోతుంది. పవన్ కళ్యాణ్‌కి ఓటు బ్యాంక్ కూడా పోతుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ ఈ నెక్స్ట్ 2029లో కూడా పవన్ కళ్యాణ్‌కి ఎన్ని సీట్లు ఇస్తాడు చంద్రబాబు? ఎక్కువ ఇయ్యలేడు. ఎందుకంటే డిమాండ్ చేయలేడు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ 15 ఇయర్స్ అని ముందే డిక్లేర్ చేస్తున్నాడు కాబట్టి మాక్సిమం ఆయనకి 30, 40 కంటే ఎక్కువ ఇయ్యలేడు. ఇప్పుడు 21 ఇచ్చారు.
మళ్ళీ ఒక 30-40 ఇస్తారు. 30-40లో ఎంతమంది 100% స్ట్రైక్ రేట్ గ్యారంటీగా రాదు. యాంటీ ఇన్కంబెన్సీ ఉంటది కాబట్టి. అప్పుడు మళ్ళీ ఆయనకు ఒక 20-25 సీట్లొస్తాయి. దాన్ని పెట్టుకొని ఆయన డిప్యూటీ సీఎంగా ఉండొచ్చు మహా అంటే. సో, పవన్ కళ్యాణ్ నెవర్ బికమ్స్ ఎ సీఎం. సీఎం గాకుండా కమ్మ, కాపుని 83 తర్వాత కమ్మ, రెడ్డిని మాత్రమే సీఎంలవుతున్నారు. కాపు పాపులేషన్ ఓవరాల్‌గా తీసుకుంటే అన్ని కాపు అంటే అనేక కులాల సమూహం. ఆ సమూహం కలుపుకుంటే ఒక 25% ఉన్నారు.